ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి తయారు చేసిన పుట్టగొడుగులు కొనుక్కొచ్చారు. ఈ పుట్టగొడుగులు కర్రీ ఎలాగో ఏంటో ప్రాసెస్ మొత్తం మీకు పెడతాము. ఇవాళ బిర్యానీ కూడా చేస్తున్నాము, వెజ్ బిర్యానీ చేస్తున్నామండి. ఎలాగో ఏంటో మొత్తం మీకు పెడతాము, చూడండి. మట్టి ఉంటుంది, వీటికి శుభ్రంగా కడుక్కోవాలి. మట్టి ఉంటుంది, చాలా మట్టి ఉంటుంది. మట్టి అంతా పోయిదా శుభ్రంగా కడుక్కోవాలి. మట్టి ఉసుకు తగిలితే తినలేము, కంటి కింద ఉసుకు తగిలితే నీట్గా శుభ్రంగా ఉసుకు లేకుండా నీట్గా కడుక్కోవాలి. మట్టి ఇదంతా మట్టి చూసావా, నల్లరేగడ మట్టి, మురుకు ఇదంతా మురికి. నీట్గా శుభ్రంగా కడగాలి ఇదంతా శుభ్రంగా. మట్టి అంతా పోయేదాకా స్థలము అటు పక్కన ఉండకూడదని ఈ క్లాత్ కట్టమన్నారు. కొనుక్కొచ్చారు మొన్న, కొనుక్కొచ్చి క్లాత్ కట్టారు. ఇటు అటు స్థలం ఏ స్థలానికి ఆ స్థలం ఉండాలి. ఈ క్లాత్ కొనుక్కొచ్చి కట్టారు. అదే మట్టి అంతా మట్టి. ఈ ప్రాసెస్ ఎలాగో ఏంటో ఎలా వండాలో బాగుంటుంది. చక్కగా మటన్ కర్రీ లాగా ఉంటుంది. ఏంటంటే కోడిగుడ్డు తోక్కుంటుంది కదా, అట్లా ఉంటుంది తింటాకి. టేస్ట్ మట్టి మటన్ కర్రీ టేస్ట్ ఉంటుంది. ఎలాగో ఏంటో ప్రాసెస్ మొత్తం మీకు పెడతాను, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకే మీ సోకం చూడండి. ఇది మట్టి ఫస్ట్ కడిగినప్పుడు చాలా మట్టి వచ్చింది, అంత ఇది మట్టి. ఈ వీటిల్లో ఈ సందుల్లో శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి. ఇది రెండోసారి కడుగుతున్నా. ఇందాక ఎంత మట్టి వచ్చిందో ఇవన్నీ అదేంటి నీళ్ళలో, వేడి నీళ్ళలో ఉడకబెట్టాలి. ఉడకబెట్టి వీటిని చిన్నగా చీలవాలి. చీల్చి తాలింపు వేయాలి. ఎలాగో ఏంటో మొత్తం పెడతాను. ఇవి చాలా ఇష్టం, బాగుంటుంది. ఎప్పుడు కొనుక్కొచ్చుకుంటాం, సీజన్ అప్పుడు కొనుక్కుంటాము, సీజన్ కానప్పుడు కూడా అమ్ముతారుగా షాపుల్లో, బయట అమ్ముతారు, మార్కెట్లలో అమ్ముతారు. ఇవి 3 ప్యాకెట్లు నీట్ కడుక్కోవాలన్నమాట. ఇటు మట్టి ఉంటుంది వీటిల్లో ఈ మట్టి అంతా శుభ్రం కడుక్కోవాలి. ఒక టబ్బుడు పారపోసిన ఇది సగం. వీటిని చీల్చాలి మంచిగా. చీల్స్తే చక్కగా బాగుంటుంది. కారం ఉప్పు పడతాయి చీల్చి. ఇలా ఘాట్లు పెడితే కారం ఉప్పు పడద్దు అనమాట మంచిగా. ఇలా ఘాటు పెట్టుకుంటే కారం అని చక్కగా మంచిగా టేస్ట్ ఉంటుంది. ఇలా ఘాటు పెట్టుకోవాలి. వీటిని పాలంచాలి. పొయ్యి మీద పెట్టి కొంచెం ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్నాక ఇప్పుడు ఇవన్నీ చాకుతో చీల్చాం కదా, చీల్చాము. ఇవన్నీ చాకుతో చీల్చాము, ఉడకాలి. ఉడికాక మళ్ళీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ తాలింపు వేయాలి. తాలింపు వేసి కారం ఉప్పు వేసి లైట్గా కొంచెం చింతపండు పులుసు. ఆ ప్రాసెస్ కూడా పెడతాను, చూడండి. ఇంకోండి ఉడకబెట్టేసాను, ప్లేట్లో తీసుకుంటున్నాను. ఇవన్నీ కూడా నీళ్ళు వేసి ఇలా ఉడకబెట్టుకోవాలి. చిన్నప్పుడు కాడ నుంచి మా అమ్మోళ్ళు వండి పెట్టారు కదా, మా అమ్మ వండి పెట్టింది కదా. ఇప్పుడు నా స్టైల్లో నా చేతి వంట ఎలా ఉంటుందో పుట్టగొడుగులు మా నాన్నకి, మా అమ్మకి, మా తమ్ముడోళ్ళ ఆవిడకి, పిల్లలకి, అందరికీ, మా చెల్లోళ్ళ పిల్లలకి అందరికీ వండి పెడతాను. ఇంతవరకు అమ్మ చేతి వంట ఇప్పుడు వరకు తిన్నాం కాబట్టి ఇప్పుడు మన చేతితో వండి పెట్టాలి. ఎలా వండుతానో ఏంటో ప్రాసెస్ మొత్తం మీకు బెటర్ చూడండి. ఇంకోండి కొంచెం కడుగు శుభ్రంగా కడగాలి.
మూగుడి శుభ్రంగా ఈ ఉడకబెట్టే కదా ఇవన్నీ కూడా మరి మూగుడు కడగాలి, ఏదన్నా చిరాకు ఉంటుంది కదా మూగుడి. ఇదిగో బిర్యానీలోకి పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, ఇంకో క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు బిర్యానీలోకి. ఈ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కర్రీలోకి, పుట్టగొడుగులు కర్రీలోకి. మూగుడు వేడి అయింది, ఆ తడి మూగుడి ఆ నూనె వేసుకున్నాము సరిపడ్డట్టు. ఇది సన్నఫ్లవర్ నూనె అన్నమాట, శనగ నూనె కాదు, సన్నఫ్లవర్. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేగిపోయాక ఇవి కూడా వేసి నూనెలో తిప్పాలి. తిప్పాక కొంచెం కారం, ఉప్పు, పసుపు వేసుకోవాలి. వేసాక లైట్గా నీళ్ళు వేయాలి సార్. లైట్గా కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు వేసాక తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా వేసుకుని దించేయాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఇవి పుట్టగొడుగులు కూడా వేసుకుని తిప్పాలి. పొడి వేసుకుని నూనెలో మంచిగా వేగాలి. వేగాక తర్వాత కారం, ఉప్పు, పసుపు వేసుకోవాలి. నీడ పడకూడదు, నూనెలో మగ్గిపోయి సాల్ట్ వాడలేదు, కల్లుప్పు, సాల్ట్ వాడకూడదు. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లము వెల్లుల్లిపాయ కూడా పేస్ట్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్, మట్టి మామూలుగా ఉండదు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎలాగో ఏంటో వీడియో. ఇంకా ఏం వేయ అవసరం లేదు, నీళ్ళు వేయ అవసరం లేదు. కొంచెం లైట్గా చింతపండు పులుసు చేసుకోవాలి, కొంచెం ఒక రవ్వ. దీంట్లో కాంబినేషన్ ఏంటండి? కుస్క ఎలాగో ఏంటో ప్రాసెస్ మొత్తం మీకు పెడతాను చూడండి. ఇంకోండి ఎలా ఉంది చూడండి, వాసన గుమ్మలు ఆడిపోతుంది, వాసన మామూలు లేదు, చాలా బాగుంది. ఇంకోండి చూడండి, ఇప్పుడే తినాలనిపించేస్తున్నా, ఇప్పుడే తినాలనిపించేస్తున్నా, అంత బాగుంది. వాసన కూడా స్మెల్ బాగుంది. ఉప్పు ఎలా ఉందో చూద్దాము కొంచెం. బాగుంది.
ఎగ్ కుస్కా బిర్యానీ, పుట్టగొడుగులు కర్రీ, మష్రూమ్ కర్రీ. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చూడండి మీరు. బాగా అంత బాగుంది. బాగాలేదా? చాలా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎలా వండారో ఏంటో ప్రాసెస్ మొత్తం ఇది.